హలో ఆల్, అందరికీ ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మహాత్మా గాంధీ గురించి తెలుసుకుందాం. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనే గ్రామంలో జన్మించారు. భారతదేశంలో ఈయన్ని మహాత్ముడని, జాతిపిత అని కూడా పిలుస్తారు. గాంధీ గారి తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయ్ గాంధీ. గాంధీ గారు 1883లో కస్తూర్బా ముఖంబీ కపాడియాను వివాహం చేసుకున్నారు. 1888లో అతను తన ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. గాంధీ గారు ఎల్లప్పుడూ అహింసా మార్గాన్ని ఎంచుకునేవారు. స్వదేశానికి తిరిగి వచ్చాక ఇక్కడి పరిస్థితులను గమనించిన గాంధీ స్వాతంత్ర సాధనకై నాటి ప్రముఖ స్వాతంత్ర యోధులైన గోఖలే, తిలక్ మొదలైన వారితో ఉద్యమం ఆరంభించాడు. సహాయ నిరాకరణం, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలు నిర్వహించి ఎన్నో మార్లు జైలుకి కూడా వెళ్ళారు. గాంధీ గారు నడిపిన అహింసా పోరాటం ఫలితంగా 1947 ఆగస్టు 15న భారత్కి స్వాతంత్రం లభించింది. దేశ స్వాతంత్రానికి అహర్నిశలు కృషి చేసిన గాంధీ గారు ప్రార్థనా మందిరంలో ఉన్న సమయంలో నాథూరామ్ గాడ్సే ఆయన్ను తుపాకీతో కాల్చి చంపాడు. అది 1948 జనవరి 30వ తేదీ నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.